అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 49 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరూ హైదరాబాద్కి చేరుకుంటారు. అందరూ హైదరాబాద్కి చేరుకుంటారు. ఆఫీస్లో అను చాలా బిజీగా వర్క్ చేస్తుంది. చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది. వేరే మేనేజర్స్తో టీమ్ లీడర్స్తో డిస్కషన్ చేస్తుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అను ఎందుకు అంత బిజీగా ఉంటుందో కార్తీక్కి అర్థమయ్యేది కాదు. కార్తీక్ కూడా హైదరాబాద్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ముంబైకి తిరిగి వచ్చేయమని ముంబై నుంచి ఫోన్ వస్తున్నాయి. ఇద్దరూ ఎవరి గొడవల్లో వాళ్ళు ఉండిపోయారు. ఒకరోజు తన ల్యాప్టాప్లో కంపెనీ డీటెయిల్స్ చూస్తున్న కార్తీక్కి అను జాబ్కి రిజైన్ చేసిందని తెలుస్తుంది. వెంటనే అను క్యాబిన్కి వెళ్తాడు. అను అటు తిరిగి ఫోన్ మాట్లాడుతుంది. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను సార్. ఈ కంపెనీలో నా వర్క్ అయిపోయింది. ఈరోజే నేను వెళ్ళిపోతున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా మౌనం వల్ల ఒకరికి నష్టం జరగనంత వరకు నేను ఎవరు అనేది ఎవరికీ చెప్పను అంటూ అను ఎవరితోనో మాట్లాడడం కార్తీక్ వింటాడు. కార్తీక్ సౌండ్ చేయకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఏమైంది? అను ఎందుకు జాబ్ రిజైన్ చేసింది? నాతో ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ లేదు తనని అడిగి తెలుసుకోవాలని మళ్ళీ అను క్యాబిన్లోకి వెళ్తాడు. అను తన క్యాబిన్లో చైర్లో కూర్చొని కన్నీరు కార్చడం కార్తీక్ చూసి నేను ఇప్పుడు విషయం అడిగితే తాను ఇంకా బాధపడుతుంది అని అడగకుండానే వెళ్ళిపోతాడు కార్తీక్. ఈవినింగ్ టీంని అసెంబుల్ చేసి తాను రిజైన్ చేసిన విషయం చెప్పకుండా ప్రాజెక్ట్ని సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ అందరికీ గిఫ్ట్లు ఇస్తుంది. తర్వాత రోజు అందరూ కలిసి బస్సులో కిషోర్ పెళ్ళికి వెళ్ళాలని అప్పుడే ఫిక్స్ అవుతారు. ఆఫీస్ టైం అయిపోయి అను కార్తీక్ ఇద్దరు గుడికి వెళ్తారు. అమ్మవారి దర్శనం అయ్యాక అను చాలా ప్రశాంతంగా ఉంటుంది. అను కార్తీక్ కార్తీక్ చెప్పు అను. అను నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఇప్పిస్తారా? కార్తీక్ మనసులో ఆఫీస్లో ఉన్నంతసేపు అంత బాధలో ఉండి గుడికి రాగానే ఇంత ప్రశాంతంగా ఎలా అయిపోతావే? మేడం గారు అడిగితే కాదంటానా? పద వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తిని ఇంటికి చేరుకుంటారు. అను మళ్ళీ నార్మల్గా ఉండడంతో అను రిజైన్ గురించి ఇప్పుడు మాట్లాడకూడదు అనుకొని ఏమీ మాట్లాడడు. ముంబై ప్యాలెస్లో డాక్టర్ మిస్టర్ విశ్వ, అరవింద్ గారి సిచ్యువేషన్ ఏమీ బాలేదు. ఉన్నట్లుండి ఆయన ఎందుకు ఇలా అయిపోయారో మీకు తెలుసా? పిఏ విశ్వ తెలియదు డాక్టర్. డాక్టర్ సరే అర్జున్ ఎక్కడ ఉన్నాడు? విశ్వ యుఎస్లో ఉన్నారు. డాక్టర్ వెంటనే రమ్మని పిలవండి. విశ్వ డాక్టర్ సిచ్యువేషన్ అంత సీరియసా? డాక్టర్ అదేమీ లేదు. అర్జున్ సపోర్ట్ ఉంటే బెటర్గా ఫీల్ అవుతారేమో అరవింద్ గారు అని. విశ్వ సరే డాక్టర్ ఇప్పుడే కాల్ చేస్తాను. అమెరికాలో అర్జున్ హలో విశ్వ హలో సార్ అర్జున్ చెప్పండి విశ్వ. విశ్వ సార్ అరవింద్ సార్కి హెల్త్ బాగాలేదు, మీరు వెంటనే వస్తే బాగుంటుంది. అర్జున్ ఏమైంది విశ్వ? మార్నింగ్ కూడా డాడ్ నాతో బాగానే మాట్లాడారు కదా? విశ్వ అవును సార్, కానీ మధ్యాహ్నం ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు, తర్వాతే ఇలా. అర్జున్ ఎవరితో మాట్లాడారు? విశ్వ ఎవరో అనన్య అని ఫోన్ చేసింది సార్కి. అర్జున్ కోపంగా అనన్య కాదు విశ్వ, అనన్య మేడం అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రెస్పెక్ట్ తగ్గితే నీ ప్రాణం పోతుంది, గుర్తుపెట్టుకో. విశ్వ సారీ సార్, అనన్య మేడంతో మాట్లాడిన తర్వాతే అరవింద్ సార్ కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అర్జున్ సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను, నేను వచ్చే వరకు డాడ్ని జాగ్రత్తగా చూసుకో. విశ్వ ఓకే సార్. ఫోన్ పెట్టేసి ఎవరు ఈ అనన్య? అర్జున్ సార్ ఆవిడ విషయంలో ఇంత సీరియస్ అయ్యారు నా మీద అని అనుకుంటాడు విశ్వ. గుడ్ మార్నింగ్ కార్తీక్ అను, మీ ఇద్దరి కోసమే చూస్తున్నాను, పదండి వెళ్దాం అంటూ అందరూ బస్ ఎక్కారు కిషోర్ పెళ్ళికి వెళ్ళడానికి. అను ఏయ్ మా సీట్స్ ఎక్కడా? కవిత వెనుక లాస్ట్లో ఉన్న 2 సీట్స్ మీకే. కార్తీక్ అదేంటి? కవిత అంటే మీరు అసలే కొత్తగా పెళ్ళైన రొమాంటిక్ జంట, ఇలా మా అందరి ముందు కూర్చుంటే మీకు ఏదైనా ఇబ్బందిగా ఉండొచ్చు కదా. కార్తీక్ మాకంత సీన్ లేదులే. అను కవిత చెవి మెలివేసి బాగా ఎక్కువ చేస్తున్నారు మీరు.
కవిత: అబ్బా! ప్లీజ్ వదులు అను. సరే ముందే కూర్చోండి. అను: వద్దు, మేము వెనకే కూర్చుంటాము. రండి కార్తీక్ అంటూ కార్తీక్ చేయి పట్టుకొని వెళ్ళి వెనుక సీట్లో కూర్చుంటారు. జర్నీ స్టార్ట్ అవుతుంది. అనుని జాబ్ రిజైన్ గురించి అడగాలా వద్దా అని ఆలోచిస్తాడు కార్తీక్. అను చాలా ప్రశాంతంగా ఉంటుంది. తననే చూస్తున్న కార్తీక్ చేయి పట్టుకొని కార్తీక్ భుజం మీద వాలిపోతుంది అను. తన చేతిలో ఉన్న అను చేతిని గట్టిగా పట్టుకుంటాడు కార్తీక్. ఇద్దరూ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకుంటారు. బస్ బ్రేక్ వేయడంతో ఇద్దరూ కళ్ళు తెరిచి చూస్తారు. అను తల ఎత్తి చూసేసరికి తన మొహం కార్తీక్కి దగ్గరగా ఉంటుంది. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ కిషోర్, నిత్య ఇద్దరు బస్సు ఎక్కుతారు. అందరూ హాయ్ అంటూ గట్టిగా అరిచేసరికి అను, కార్తీక్ ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి దూరంగా జరుగుతారు. కిషోర్: హాయ్ అక్క. అను: కిషోర్ మీరేంటి ఇక్కడ? కిషోర్: భద్రాచలం నుంచి నిత్య వాళ్ళ ఊరికి దారి అంత ఈజీగా ఉండదు అక్క. అందుకే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్దామని నిత్యతో కలిసి వచ్చాను. అను: రేయ్, నువ్వు వచ్చింది మా కోసం కాదురా, ఈ వంకతో నిత్యతో టైం స్పెండ్ చేయాలని, అంతే కదా? కిషోర్: నీతో వచ్చింది ఇదే అక్క, ఏదైనా ఈజీగా కనిపెట్టేస్తావు. సరే బయలుదేరదాం అంటూ కిషోర్ వెళ్ళి డ్రైవర్కి రూట్ చెప్తూ ఉంటాడు. నిత్య అందరి మధ్య కూర్చొని దారిలో కనిపించే వింతలు విశేషాలు చెప్తుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హేయ్ అందరూ అటు చూడండి, ఆ పొలాలు ఎంత బాగున్నాయో అంటూ బయటికి చూపిస్తుంది కవిత. అవును చాలా బాగున్నాయి అనుకుంటారు అంతా. నిత్య: ఇవి చాలా వింత పొలాలు కవిత. కవిత: పొలాలలో కూడా వింత ఉంటుందా? నిత్య: ఈ పొలాలు ఎన్నో వందల సంవత్సరాలుగా బీడుగా మారిపోయాయి. కానీ కొన్ని ఇయర్స్ నుంచి మళ్ళీ పంటలు పండుతున్నాయి. అది కూడా మామూలుగా కాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏ చేను ఇంత పంట ఇవ్వదు. అందరూ అది ఈ ఊరి అమ్మవారి మహిమ అంటారు. అదే ఈ ఊరి స్పెషాలిటీ. కవిత: ఇంతకీ ఈ ఊరు పేరేంటి? నిత్య: విశ్వాపురం. ఆ పేరు విని అను కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. చేను నుంచి వచ్చిన చల్ల గాలి అను మొహంని తాకి వెళ్తుంది. కవిత: ఈ ఊరు పేరేంటి నిత్య? నిత్య: సీతాపురం. కవిత: బాగున్నాయి పేర్లు. అను 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మళ్ళీ అందరితో మాటల్లో పడుతుంది. కాసేపటి జర్నీ తర్వాత అందరూ సీతాపురం చేరుకుంటారు. నిత్య బామ్మగారింటి ముందు బస్సు ఆగుతుంది. అప్పటికే కిషోర్ ఫ్యామిలీ కూడా విడిదింటికి వచ్చేస్తారు. చుట్టాలు కూడా చాలామంది వచ్చేసి ఉంటారు. బామ్మగారి ఎదురిల్లు కిషోర్ వాళ్ళకి విడిదిల్లుగా ఇస్తారు. అందరూ వచ్చారని బామ్మగారు బయటికి వచ్చి అందరినీ లోపలికి రమ్మని పిలుస్తారు. అమ్మాయిలందరినీ బామ్మగారు తన ఇంట్లోకి, అబ్బాయిలందరినీ కిషోర్ విడిదింటికి పంపిస్తారు. అనుని తనని ఇలా విడగొట్టినందుకు కార్తీక్కి భలే కోపం వస్తుంది. బామ్మ అందరినీ ఇంట్లోకి తీసుకువెళ్తారు. ఆ ఇల్లు చాలా పెద్దది. పెద్ద పెద్ద గదులతో పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. ఆ ఇల్లు చూసి అందరూ వావ్ అంటూ మెచ్చుకుంటారు. బామ్మ: ఏం మనవరాలా ఎలా ఉన్నావు? అను: బాగున్నాను బామ్మ, మీరెలా ఉన్నారు? నిత్య: మా బామ్మకి ఏంటి, సెంచరీ కొట్టే వరకు ఇలాగే ఉంటుంది ఉక్కులా. బామ్మ: చాలేవే. ఏమను, ఆ అబ్బాయి కార్తీక్ ఇంకా నీ చుట్టూనే తిరుగుతున్నాడా? నిత్య: నీకెలా తెలుసు బామ్మ? బామ్మ: నీ నిశ్చితార్థంలో చూశానుగా, నా మనవరాల్ని వదలకుండా తన వెనుకే తిరిగాడుగా. నిత్య: ఇప్పుడు ఆ అవసరం లేదు బామ్మ. ఇద్దరూ అను చెప్పొద్దు అన్నట్లు సైగలు చేయడంతో నిత్య సైలెంట్ అయిపోతుంది. బామ్మ: అందరూ తొందరగా రెడీ అవ్వండి. నిత్య: బామ్మ, వీళ్ళు చాలా దూరం జర్నీ చేసి వచ్చారు. చీకటి కూడా పడిపోతుంది. కాసేపు అందరినీ రెస్ట్ తీసుకొనివ్వు. బామ్మ: రెస్ట్ తర్వాత తీసుకుందురు. ఈరోజు అమ్మవారి ఊరేగింపు వస్తుంది. అను: అమ్మవారి ఊరేగింపా? బామ్మ: అవును, ముందు అమ్మవారి ఏనుగు, వెనుక అమ్మవారి విగ్రహం ఊరేగింపుగా వస్తారు. అందరూ హారతితో స్వాగతం పలకాలి, అందుకే. నిత్య: ఏయ్ ఏనుగు సూపర్. బామ్మ:
సూపర్ అంటూ ఆ ఏనుగుకి ఎదురు వెళ్ళకు, దానికి కోపం ఎక్కువ. అమ్మవారి ఊరేగింపులో మాత్రమే అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత చాలా కోపంతో ఉంటుంది. అందుకే దాని జోలికి ఎవరూ వెళ్ళరు. అందుకే చెప్తున్నాను, మీ పట్నం వేషాలు ఇక్కడ వేయకండి. నిత్య: సరే బామ్మ. అందరూ రూమ్స్లోకి వెళ్ళి రెడీ అవుతారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.